వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎగ్ పులుసు. ఎగ్ పులుసుకి ఇంగ్రీడియంట్స్ స్టవ్ మీద దాకా పెట్టాను, ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయ వేపుకుందాం. ఉల్లిపాయ వేస్తున్నాను. దాల్చిన చెక్క ముక్క, యాలక్కాయ, ఒక 5 లవంగాలు, కొద్దిగా సోంపు, ఉల్లిపాయ వేపి వండుకుంటే ఈ కూర చేపల పులుసు కంటే కూడా బాగుంటుంది. చేపల కూర తినలేని వాళ్ళకి కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా తినచ్చు. ఉల్లిపాయ వేగాక టమాటా ముక్కలు వేస్తాను. ఉల్లిపాయ వేగిపోయింది, టమాటా ముక్కలు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగాక అప్పుడు మిక్సీ పట్టుకుని వేగిపోయింది. టమాటా ఉల్లిపాయ వేగిపోయి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. బాగా వేగితేనే టేస్ట్గా ఉంటుంది. వేగిపోయి కట్టేస్తున్నాను. ఉల్లిపాయ చల్లారిపోయింది, మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసుకుని కూర వేసుకుందాం. వంటించి దాకా పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. కారం, గరం మసాలా పొడి. మసాలా పొడి నేను ఇంట్లోనే చేస్తాను, బయట నేను ఏవి వాడను. మనం ఇంట్లో చేసుకుంటే కడుపులో మంట రాదని ఇంట్లోనే చేస్తాను. ఆయిల్లో కారం వేసుకుంటే చాలా మంచి కలర్ వస్తుంది కూర. ఆయిల్ మాడకుండా మళ్ళీ మనం ఉల్లిపాయ మిక్సీ పెట్టింది ఉంది కదా, అది వేసేసుకున్నాం. ఉల్లిపాయ కారం మాడకుండా కలుపుకోవాలి. కారం మాడితే వగరు వచ్చేస్తుంది. పసుపు వేసుకున్నాం. కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళు ఇలా కాయలు పలంగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నకాయలు అయితే ఇంకా బాగుంటాయి, చిన్నకాయలు దొరకటం లేదు. చేపల పులుసులోని, ఇలా కోడిగుడ్ల పులుసులోని కాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పుతో పాటు చిటికుడు పంచదార వేస్తున్నాను. చిటికుడే వేసుకుంటే టేస్ట్ వస్తుంది. చిటికుడు వేసుకుంటే ఒకసారి ఉడకనిద్దాం. చింతపండు ముందుగానే పులుసు పిసుకుని ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఈ పులుసు పోస్తున్నాను. మనకు తగినంత వేసుకోవచ్చు. పులుపు, కారం మనం తినే దాన్ని బట్టి వేసుకుంటామే. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం పడితే పులుసు కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎసరు ఎక్కువ పోసుకుంటే పులుసుగా. ఉడుకుతుంది. ఎగ్స్ వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ నూనెలో వేసి మిక్సీ పెట్టాం కదా, కూర ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. నూనెలో మగ్గబెట్టేసాం కనుక కొంచెం చిక్కబడే వరకు ఉంచుకుని
పెట్టేసుకో. స్టవ్ కొంచెం చిమ్ములో పెడుతున్నాను. ప్లేట్ మూతేసుకుందాం. కూర ఉడికిపోయిందేమో చూసుకుందాం. ఉడికిపోయింది కూర. కదుక్కుంటే అడుగున అంటుకోదు కూర. స్టవ్ కట్టేస్తున్నాను. ఇంకా ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, బగారా రైస్, బిర్యానీ, టిఫిన్స్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.